నూతన నిబంధనలో ఒక యవనస్తుని గురించి మీకు ఈ రాత్రి సంగతులు తెలియపరచాలని ఆశతో లేఖనాన్ని చదువుకుందాం. దైవ గ్రంథాన్ని తీద్దాం. దయచేసి బైబిల్ గ్రంథం తెచ్చిన ప్రతి ఒక్కరూ లేఖనాన్ని తెరిచి చూడండి. యవనస్తుడైన తిమోతి గురించి రాత్రి చాలా సంగతులు ఉన్నాయి. సమయాభావాన్ని బట్టి ప్రాముఖ్యమైన ఒక 3 సంగతులు మనం చూద్దాం. దానికంటే ముందుగా దైవ గ్రంథంలో సహాయకరంగా ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 2వ పత్రిక తిమోతి 3వ అధ్యాయం 14-15 వచనాలు. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవని వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలుకడుగా ఉండుము. తిమోతిని గురించి చాలా ప్రశస్తమైనటువంటి సంగతులు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడ్డాయి. తిమోతిలో ఉన్నటువంటి సుగుణాల కంటే తిమోతి యొక్క నేపథ్యం మనకు అర్థం కావాలి. అసలు తిమోతి ఎవరు, ఎక్కడి వాడు, ఎప్పుడు రక్షించబడ్డాడు, ఎప్పుడు సేవకు వచ్చాడు, సేవలో తన అద్భుతమైనటువంటి జీవన విధానం ఎలా సాగింది, అతని నేపథ్యం మనకు అర్థం కావాలి. దైవ గ్రంథంలో తిమోతిని గురించి కొన్ని పరిచయ వాకులు మనం చూడొచ్చు. లేఖనాల్లో మనం చూస్తే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 1వ వచనంలో తిమోతి లుస్త్రా అనేటువంటి ప్రాంతానికి చెందినవాడు అని దైవ గ్రంథం చెప్తుంది. తిమోతి లుస్త్రా అనేటువంటి ప్రాంతానికి చెందినవాడు. అదే సమయంలో అదే 16వ అధ్యాయం 1వ వచనంలో మనం చదవగలిగితే అతని తండ్రి గ్రీసు దేశస్థుడని వ్రాయబడింది, అతని తల్లి యూదురాలు అని రాయబడింది. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు, అతని తల్లి యూదురాలు. 16వ అధ్యాయం 3వ వచనంలో అతడు సున్నతి పొందినవాడు అని రాయబడింది. తిమోతి సున్నతి పొందినవాడు. అదే సమయంలో పత్రికల పాఠ్యభాగంలో అపోస్తలుడైన పౌలు చాలా పర్యాయాలు చెప్పాడు, యూనికే లోయి అనేటువంటి నీ అమ్మమ్మ ద్వారా నీవు విశ్వాసంలో బలపరచబడ్డావు అని చెప్పాడు. అతడు విశ్వాసములో బలపరచబడటానికి కారణం ఎవరని చెప్తున్నాడు పౌలు? అమ్మమ్మ అంటే మంచి కుటుంబ నేపథ్యం కలిగినవాడు, భక్తి కలిగినటువంటి వ్యక్తుల సమక్షంలో పెంచబడినవాడు. ముందుకు వెళితే చరిత్ర చెప్పే సత్యం ఏంటంటే, నేను ఉదయకాల సమయంలో 2వ వర్తమానంలో మాట్లాడుతూ నేను ఏ వయసులో రక్షించబడ్డానో ఒక సంఖ్య చెప్పాను. నా 16వ సంవత్సరంలో నేను రక్షించబడ్డాను. ఇప్పుడు నా వయసు 35 సంవత్సరాలు. నేను 16వ సంవత్సరంలో రక్షించబడ్డాను. చరిత్ర చెప్పే సత్యం ఏంటంటే తిమోతి కూడా 16 సంవత్సరాల ప్రాయములోనే రక్షించబడ్డాడు. అద్భుతమైనటువంటి సంగతి. 16వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 3-4 వచనాల ప్రకారం లేఖనంలో మాట రాయబడింది, అతడు పౌలును వెంబడించాడు అని. దైవజనులను వెంబడించిన యవనస్తుడు తిమోతి. ఎవరినో వెంబడించలేదు. ఎవరిని వెంబడించాడు? దైవజనుడిని వెంబడించాడు. ఎప్పుడో జరిగినటువంటి సంగతి. ఈ పుస్తకం దాదాపుగా క్రీస్తు శకం 64-65 సంవత్సరాల కాలంలో రాయబడింది. అంటే 1వ శతాబ్దపు కాలంలోనే ఈ పుస్తకం రాయబడింది. ఇది ఎన్నో శతాబ్దం చెప్పండి? 21వ శతాబ్దంలో ఉన్నాం. ఈ పుస్తకం రాయబడింది ఎప్పుడని చెప్పుకుంటున్నాం? 1వ శతాబ్దం 64-65 సంవత్సరాల కాలంలో రాయబడింది. ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. ఇప్పటికీ మాదిరికరమైన యవనస్తుడు ఎవరు అని చెప్పుకుంటున్నాం? తిమోతి. యవన కాలములో ఉన్న ప్రతి ఒక్కరికి పాత నిబంధనలోనైతే యోసేపును చూపిస్తారు, క్రొత్త నిబంధనలో అయితే తిమోతిని చూపిస్తారు.
చెప్పుకోదగ్గ వ్యక్తి, యవన జీవితాన్ని ఉన్నతంగా ప్రభు కొరకు నమ్మకంగా జీవించినటువంటి వ్యక్తులు వీళ్ళు. యవన జీవిత కాల సాక్ష్యాన్ని కాపాడుకున్నవారు, పేరును పోగొట్టుకోక, కుటుంబ పరువును పోగొట్టుకోక, ప్రభు కొరకు నమ్మకంగా ఉన్నతంగా బ్రతికినవారు. అంత గొప్పగా ఇలా ఏం జీవించారండి అని ప్రశ్నిస్తే దైవగ్రంథం మనకి చాలా సమాధానాలు తెలియచేస్తాం. ఒక 3 సంగతులు తిమోతి గురించి మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. చాలా సంగతులు ఉన్నాయి చెప్పడానికి, కానీ అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనకు ఉపయోగకరమైనటువంటి మాటలు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. మనం ఒక వచన భాగాన్ని చదువుకున్నాం. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదువుకున్నాం. వ్రాయబడిన మాట ఏంటి అక్కడ? తిమోతి గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఒక బలమైనటువంటి మాటను చెప్పాడు. ఏంటా మాట అనంటే, బాల్యము నుండి శక్తి కలిగిన లేఖనములను ఎరిగిన వాడవు అన్నాడు. ఎప్పటి నుంచి చెప్పండి? బాల్యము నుండి. ఇప్పటికి మీ వయసు బాల్య దశ దాటి యవ్వనంలోనికి వచ్చాం. మనిషి జీవితంలో ప్రాముఖ్యమైన 7 దశలు ఉంటాయి. వాటి జోలికి నేను పోవట్లేదు, కానీ అర్థం కావడానికి ఒక 3 దశలు మాత్రమే చెప్తాను. ఒకటి బాల్య దశ, 2వది యవ్వన దశ, 3వది వృద్ధాప్య దశ. అంతేనా? మాట్లాడట్లేదు ఎవరు? అంతే కదా. ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరిలో బాలురు ఉంటే ఉండు గాక. అయితే బాల్య దశను దాటిన వారు యవన దశలోనికి వచ్చారు. ఇప్పుడు యవన దశ ఏ వయస్సు నుంచి అనగా బాల్య దశ దాటి ఎన్నో సంవత్సరం నుంచి ఎన్నో సంవత్సరం వరకు తెలుసా? బాల్య దశ సుమారుగా 1వ సంవత్సరం నుంచి సుమారుగా 12 సంవత్సరాల వయసు వరకు అది బాల్య దశ లెక్కే, చిన్నపిల్లల వయసు అది. సైన్స్ ప్రకారం యవన దశ ఎప్పటిదాకా తెలుసా? సుమారుగా 13వ సంవత్సరం నుంచి 45 సంవత్సరాల వరకు కూడా యవన దశే. 13వ సంవత్సరం నుంచి 45 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి వారందరూ కూడా ఏ జాబితాలోకి వస్తారు? యవనస్తుల జాబితాలోకి వస్తారు. ఇప్పుడు తిమోతిని గురించి పౌలు మాట్లాడుతూ ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి అనంటే, నీవు బాల్యము నుండి శక్తి కలిగిన లేఖనములను ఎరిగిన వాడవు అన్నాడు. నీ వెరుగుదువు అన్నాడు. అంటే లేఖనములను ఎరిగిన తిమోతి. వేటిని ఎరిగి ఉన్నాడు చెప్పండి? లేఖనములను ఎరిగిన తిమోతి. మీకు ఒక చిన్న పరీక్ష పెట్టాలనుకుంటున్నాను. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు. ఇప్పుడు మన చేతులు ఏముంది? సెల్ ఫోన్ ఉంది కదా. ఏది తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా ఎక్కడికి దేన్ని తీసుకెళ్తాం? ప్రతి చోటుకి దీన్ని తీసుకెళ్తాం. అంటే ఇప్పుడున్న పరిస్థితి అంత దగ్గరగా వెళ్ళిపోయింది దీనికి, అంత అటాచ్మెంట్ అనమాట. విడదీయలేని బంధం అంటారే, అది మనుషుల మధ్య లేదు ఇప్పుడు. సెల్ ఫోన్కి మనిషికి మధ్య విడదీయలేని బంధం ఇది. సెల్ ఫోన్ గురించి చెప్పడానికి నేను ఇక్కడ నిలబడలేదు, కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. శక్తి కలిగిన లేఖనములను బాల్యము నుండి ఎరిగిన తిమోతి అనే మాటను మనం ఆలోచన చేస్తున్నాం. చిన్నప్పటి నుంచి ఇప్పుడున్నటువంటి దేవుని పిల్లలుగా మనం ఏది ఎరిగి ఉన్నాం? ఇది ప్రశ్న. ఒక పిల్లాడికి, చిన్న పిల్లాడికి సెల్ ఫోన్ ఇస్తే వాట్సాప్ ఎలాగో తీస్తాడు, యాప్ ఎలా డౌన్లోడ్ చేయాలో చేస్తాడు, యూట్యూబ్ ఎలా చూడాలో చూస్తాడు, దాన్ని ఎలా స్క్రాప్ చేయాలో చేస్తాడు, అన్ని విధాలుగా. ఒక సెల్ ఫోన్ ఇస్తే ఈ మూల నుంచి ఆ మూల వరకు ఎలా వెళతాడు. కొన్నిసార్లు వాళ్ళు వాడిన, వాళ్ళు వినియోగించిన తీరును మనం చూస్తే అబ్బురపడతాం, మనమే ఆశ్చర్యపోతాం, అబ్బురపరచబడతాం. నిజంగా మనకు తెలియని సంగతులు. ఈ ఫోన్ చేతిలో ఉంది, కానీ దీని గురించి నాకు సంపూర్ణంగా తెలియదు. వాస్తవం చెప్తున్నాను మీకు. చిన్నపిల్లడికి చూడండి, మొత్తం ఆల్మోస్ట్ మొత్తం చూసేస్తాడు. అందులో ఏది ఎక్కడుందో కూడా చెప్తాడు. మనం దీన్ని ఎంత గొప్పగా భావిస్తామో. నాకు తెలియదండి సెల్ ఫోన్, మా అబ్బాయికి ఇస్తేనండి, అయ్య బాబోయ్ వాడు సామాన్యుడు కాదండి, ఎంత చక్కగా దాన్ని యూజ్ చేస్తాడో, ఉపయోగిస్తాడో. సెల్ ఫోన్లో అన్నీ తెలుసండి వాడికి అంటాం. మాట్లాడరే?
బాగా చదివే కుర్రాడు అనుకోండి, ఏ పుస్తకం ఇచ్చినా, ఈ మధ్య చిన్న అబ్బాయి ప్రొఫెసర్స్కి లెసన్ చెప్తున్నాడు. ఒక పోస్ట్లో చూశాను, ఒక సహోదరుడు పెడితే చూశాను నేను. చిన్న బాబు అనేకులకు అద్భుతమైన పాఠాలు చెప్పేటువంటి ప్రొఫెసర్స్కి వాడు లెసన్ చెప్తున్నాడు. మ్యాథ్స్ అసలు లెక్కలంటేనే చాలా మామూలు విషయం కాదు, అది మామూలు సబ్జెక్ట్ కాదు. అలాంటి సబ్జెక్టు ఏం చెప్తున్నాడు, అసలు ఆర్గళంగా మాట్లాడుతుంటే అబ్బురపరచబడుతున్నారు. అందరు ఆశ్చర్యంగా చూడటం, వీడి వయసు ఏంటి, వీడు చెప్పే విధానం ఏంటి, అసలు అద్భుతంగా వాడు చెప్పే సూత్రాలు లాజికల్, అసలు అద్భుతంగా మామూలుగా చెప్పట్లేదు, అద్భుతంగా వివరిస్తున్నాడు. ప్రొఫెసర్స్ సహితం ఆశ్చర్యపోతూ చప్పట్లు కొడుతున్నారు వాడికి. పుస్తకాలలో ఉన్న సంగతులన్నీ మన పిల్లలకు తెలుసు, సెల్ ఫోన్లో ఉన్న సంగతులన్నీ మన పిల్లలకు తెలుసు, కుటుంబంలో జరుగుతున్న సంగతులన్నీ మన పిల్లలకు తెలుసు, సామాజిక పరమైన విషయాలన్నీ తెలుసు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, బాల్యము నుండి శక్తి కలిగిన లేఖనములను ఎరిగిన తిమోతి. నీ పిల్లలకు దైవ గ్రంథపు వివరాలు తెలుసా? బాల్యము నుండే ఎరిగినవాడు, బాల్యము నుండే ఎరిగినవాడు. ఇప్పుడు ఏ దశకు వచ్చాడు? యవన దశకు వచ్చాడు. లేఖనంలో ఒక మాట రాయబడింది, సామెతల గ్రంథకర్త జ్ఞాని అయిన సొలొమోను చెప్పాడు, బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పితే, తర్వాత చెప్పండి, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. విన్నారా ఈ మాటలు? బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పితే వాడు పెద్ద అయినా సరే ఆ త్రోవ నుండి తొలగిపోడు. ఏమి నేర్పుతున్నామో తల్లిదండ్రులుగా ఆలోచించాలి, ఏమి నేర్చుకుంటున్నారో పిల్లలు ఆలోచించాలి. లేఖనం తెలియజేస్తూ ఉంది, బాల్యము నుండి శక్తి కలిగిన లేఖనములను ఎరిగిన తిమోతి. ఇందాక చెప్పాను, తిమోతి యొక్క కుటుంబ నేపథ్యం ఒక అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైన స్థితిలో కట్టబడినది. తన అమ్మను మనం పరీక్ష చేసిన, తన అమ్మమ్మను మనం పరీక్ష చేసిన వారు లోతైన విశ్వాస జీవితాన్ని కలిగిన వారు. ఇలా చెప్పుకుందామా, భక్తి కలిగిన భక్తిపరుల కుటుంబముగా మనము కట్టబడినాం. కట్టబడిన మన కుటుంబాలలో ఉన్న బిడ్డలు బాల్యము నుండి శక్తి కలిగిన లేఖనములను ఎరిగిన అనుభవంలోనికి రావాలి. వాక్యం చాలామందికి తెలియదండి, తెలుసు అనుకుంటున్నాం అంతే. చాలామందికి వాక్యం తెలియదు. గ్రంథము చేతిలో ఉంది కానీ గ్రంథంలో ఏముందో కూడా తెలియని పరిస్థితుల మధ్యలో బ్రతుకుతూ మందిరానికి వచ్చి పోతా ఉన్నాం, 4 మాటలు వింటా ఉన్నాం, బాగుంది అనుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం అంతే. దైవ గ్రంథాన్ని గురించి కొన్ని సంగతులు చూద్దాం. లేఖనాల్లో చూడండి, 34వ అధ్యాయం యెషయా గ్రంథం 16వ వచనం. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనంలో భక్తుడు ఏమన్నాడో చూడండి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. వినండి వినండి వినండి, యెహోవా గ్రంథాన్ని ఎలా చదవాలంట? పరిశీలించి చదవాలి. ఎందుకు పరిశీలించి చదవాలి? పరిశీలించకపోతే వచ్చే నష్టం ఏంటి? పరిశీలనగా చదివితే ప్రభు యొక్క ఉన్నతమైన ఉద్దేశం మనకు అర్థమవుతుంది. ఎందుకు ఈ సంగతులను దేవుడు వ్రాసి గ్రంథముగా సమకూర్చి నాకు ఇచ్చాడో ఈ సంగతి మనకు అర్థమవుతుంది. గ్రంథము చేతిలో ఉంది కానీ గ్రంథంలో ఏముందో మనకు తెలియదు. బైబిల్లో పలానా సంగతులు రాయబడ్డాయి, దేవుని ఉద్దేశం ఇది, దైవ చిత్తం ఇది, నా విషయంలో దేవుని యొక్క ప్రణాళిక ఇది, నా విషయంలో దేవుని కార్యం ఇది అని ధైర్యంగా చెప్పగలిగిన అనుభవం మనకుందా? లేకపోతే ఒక యవనస్తుడైన తిమోతి చిన్ననాటి నుండి దైవ గ్రంథాన్ని ఎలాగైతే ఎరిగిన అనుభవంలో, తెలుసుకున్న అనుభవంలో, వినిన అనుభవంలో, చదివిన అనుభవంలో, ధ్యానించిన అనుభవంలో, అనుసరించి నడిచిన అనుభవంలో, ప్రకటించిన అనుభవంలో ఉన్నాడో ఆ అనుభవంలోనికి మనం వస్తాం. అర్థమవుతుందా? నీ చేతిలో ఉన్న గ్రంథం నీవు ఎరిగిన వ్యక్తివై ఉండాలి. అందులో ఏముందో, ఎవరి కొరకు వ్రాయబడిందో, ఏమై ఉన్నాడో దేవుడు, ఏం చేశాడో దేవుడు.
నీ గ్రంథమును గూర్చి నీకు సరి అయిన అవగాహన లేకపోతే భక్తి నిరర్ధకమైనది అని చెప్తాను నేనైతే. దైవ గ్రంథాన్ని గూర్చినటువంటి అవగాహన లేకపోతే మన భక్తి ప్రభువు ఆనందించే స్థాయికి ఎదగదు అని చెప్తాను. కాబట్టి లేఖనం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. అతడు బాల్యము నుండి లేఖనములను ఎరిగినవాడు. తిమోతికి అపోస్తలుడైన పౌలు ఉత్తరం రాస్తూ మొదటి పత్రిక 4:13 ఏం చెప్పాడో చూడండి. 4:13 తిమోతి మొదటి పత్రిక. నేను వచ్చే వరకు చదువుటయందు అన్నాడు అని చివరి మాట ఏమన్నాడు చూడండి, జాగ్రత్తగా ఉండుము అన్నాడు. చదివే విషయంలో జాగ్రత్త అవసరం అని చెప్తున్నాడు. దేవుని పిల్లలుగా ఒక 5 సంగతులు చెప్తాను నేను. వాక్య విషయంలో మనము తీసుకోవలసిన శ్రద్ధ కొరకై ఒక 5 సంగతులు. వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. మొదటిది, రాసుకోగలిగిన వారు రాసుకోండి, ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతులు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. రెండవది, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి. మూడవది, దేవుని వాక్యాన్ని దీవారాత్రము ధ్యానించాలి. నాలుగవది, దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా అనుసరించాలి. ఐదవది, దేవుని వాక్యాన్ని సమయమనక అసమయమనక ప్రకటించాలి. సొంత మాటలు కాదు ఇవి, లేఖనాల్లో వ్రాయబడ్డాయి. సమయం లేని కారణాన్ని బట్టి నేను మీకు తెలియపరుస్తూ వెళ్ళిపోతున్నాను. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వింటున్నామా? దైవ గ్రంథంలో ఏముందో మనకు అర్థం కావాలంటే మొదటిగా మనం చేయాల్సిన పని ఏంటి? చెవిని దేవుని వాక్యానికి ఇవ్వాలి. శ్రద్ధ పెట్టి వినాలి, మనస్సు పెట్టి వినాలి. రెండవది, జాగ్రత్తగా చదవాలి. బెరయా అనే ఒక సంఘం ఉంది. అపోస్తల కార్యముల గ్రంథంలో మనకు ఆ సంఘం కనపడుతుంది. వారు చేసిన పని ఏంటో తెలుసా? ప్రతిదినము లేఖనములను పరిశోధిస్తూ వచ్చారట. ఎందుకు పరిశోధించారయ్యా బెరయా సంఘం అని ప్రశ్నిస్తే, పౌలు చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని, అసలు అవి వాక్యానుసారమా కాదా అని దైవ గ్రంథాన్ని చదువుతూ వచ్చారు, పరిశీలన చేస్తూ వచ్చారు. ఇలా చెప్తున్నానని మీరు వేరే రకంగా అనుకోవద్దు. ఇక్కడ నిలవబడి చెప్పేది గొప్ప సంగతులే చెప్తారు చాలామంది, కానీ చెప్పబడిన సంగతులు గ్రంథములకు అనుకూలంగా ఉన్నాయా, వ్యతిరేకంగా ఉన్నాయా? ఈ పని ఎవరిది చెప్పండి? మీదే. ఎందుకని? గ్రంథములో లేని మాటలు కూడా బోధించేవారు ఉన్నారు. దాన్నే దుర్బోధ, కలిపి చెరిపెడి బోధ. ఆరోగ్యకరమైన బోధ కాదు ఇది. నీ భక్తిని పాడు చేసే బోధ, నీ విశ్వాసాన్ని భ్రష్టు పట్టించే బోధ, దేవునికి నిన్ను దూరం చేసే బోధ. లోకంలో బోలెడన్ని బోధలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన బోధ హితబోధ కాదా అనే ఆలోచన చేస్తూ లేఖనాలను ఏం చేయాలి? జాగ్రత్తగా చదవాలి. ఇలా అడుగుతున్నానని ఏమనుకోవద్దు. బైబిల్ గ్రంథాన్ని ప్రతిదినం చదువుతున్నారా? ఎవరు మాట్లాడలే. ఎంతమంది దగ్గర బైబిల్ ఉందో చూపించండి. బైబిల్ ఎంతమంది దగ్గర ఉందో చూపించండి. అమ్మ, దాచుకోవడానికి కాదు, సంచిలో పెట్టుకోవడానికి కాదు. ఎంతమంది దగ్గర ఉంది బైబిల్? పైకి లేపండి బ్రదర్స్, సిస్టర్స్, నో ప్రాబ్లం. రైట్. ఎంతమంది దగ్గర బైబిల్ ఉంది కదా? ఎంతమంది చదువుతున్నారు ప్రతిరోజు బైబిల్? నువ్వు వినకపోతే దేవుని వాక్యాన్ని, నువ్వు చదవకపోతే దేవుని వాక్యాన్ని, గ్రంథంలో ఏముందో నీకేం అర్థమవుతుంది? నీకేం తెలుస్తుంది? శ్రద్ధగా చెవిని పెట్టకపోతే దేవుని వాక్యాన్ని, జాగ్రత్తగా వాక్యాన్ని చదవకపోతే అందులో సంగతులు నీకు ఎలా అర్థమవుతాయి? సంగతులు నీకు అర్థం కాకపోతే నువ్వు ఎలా బ్రతకాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా మసులుకోవాలో ప్రశ్నార్థకమే జీవితం. తెలుసా? ఆలోచన చేయాలి. సంగతులను లోతుగా తెలుసుకోవడానికి రాత్రనక పగలనక దేవుని పాదముల చెంత కూర్చొని వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానించడం అంటే ఒక సంగతిని పట్టుకొని ఆ సంగతికి అనుకూలమైనటువంటి సంగతులు. ఎందుకు ప్రభు ఈ సంగతులు చెప్పాడు? ఎవరికి సంగతులు చెప్పాడు? ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఆనాటి పరిస్థితులు ఏంటి? అప్పుడు ప్రజల విధానం ఏంటి?
వాళ్ళ స్థితి ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు దేవుడు ఈ స్థితిని అనుమతించాడు, ఈ సంగతులన్నిటినీ కూడా ఆలోచన చేయడమే ధ్యానం చేయడం. మనకింత సమయం ఎక్కడుంది కదా? తీరిక లేని పనులు, తీరిక లేని ప్రయాణాలు కదా, ఇంత ఒత్తిడితో కూడినటువంటి జీవిత విధానాన్ని కొనసాగిస్తున్న మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని వినడానికి కానీ, చదవడానికి కానీ, ధ్యానించడానికి కానీ, అనుసరించడానికి కానీ, వేరొకరికి చెప్పడానికి కానీ తీరికే లేకుండా పోతాం. ముఖ్యమైన 4 సంగతులు చెప్తాను. దైవ గ్రంథము మీరు తెలుసుకోకపోతే ఎవ్వరికీ చెప్పలేరు. రెండవది, చెప్పకపోవడం అలాగ పెడితే మీరు ఎలా జీవించాలో అది మీకే తెలియదు. దానివల్ల ఎంత నష్టమో. లేఖనంలో ఒక మాట రాయబడింది. అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు పైకి భక్తి గలవారై ఉన్నారు కానీ దాని శక్తిని ఆశ్రయించని వారై ఉన్నారు అన్నాడు. పైకి ఎలా కనబడుతున్నాం? మామూలు భక్తి కాదు. ఈ ఆదివారపు దినాన ప్రపంచవ్యాప్తంగా మీరు కొన్ని సంఘాలను పరీక్ష చేస్తే కొన్ని సంఘాల్లో అందరూ తెల్లని వస్త్రాలు వేసుకుంటారు, అందరూ దేవదూతలాగానే కనపడతారు. తెలుసా? ఎవరిని విమర్శించట్లేదు, చెప్తున్నాను. బట్టలు వేసుకుంటే భక్తి అనుకుంటే పొరపాటు. ఒక ఆయన చక్కని పాట రాశాడు, నాకు చాలా ఇష్టం అది. తెలంగాణలో ఆయన పేరు, మంచి జానపద గీతాలు రాస్తాడు ఆయన పేరు తెలియదు, నాకు గుర్తు రావట్లేదు, తెలుసు కానీ ఆయన ఇలా ఒక పాట రాశాడు. ఏమన్నాడంటే, బట్టలు మార్చినంత మాత్రాన బ్రతుకు మారదు, గుండు కొట్టించుకున్నంత మాత్రాన గుణం మారదు అని చెప్పాడు ఆయన. మీకు అర్థమైందా? బట్టలు మారిస్తే బ్రతుకు మారదు, గుండు గొరికితే గుణం మారదు, నీ బ్రతుకు మారాలన్నో. అది చక్కగా రాశాడు. ఆ 2 పదాలే గుర్తుంటే నాకు ఎప్పుడు, ఎందుకంటే వాస్తవం కాబట్టి. అది బట్టలు మార్చినంత మాత్రాన బ్రతుకు మారదు. చాలామంది బట్టలు మారిస్తే అది భక్తి అనుకుంటున్నారు. మనోళ్ళు కూడా చాలామంది దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు కదా. బయట ఉన్న వాళ్ళ సంగతి మనకెందుకులే, మన గురించి మనమే చెప్పుకోవాలి. మనోళ్ళు కూడా ఎక్కడికి వెళ్తున్నారు? గుణదలని కొంతమంది మాట్లాడరే. మా దగ్గర ఒక అల్లిపల్లి ఉంది, అక్కడికి కొంతమంది, గౌరీపట్నం కొంతమంది, దగ్గరలో మనకు అదే ఉండేది. మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. తెల్లవారుజామున పొద్దున్నే కొంతమంది సంచులెట్టుకొని బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఒక అన్యాక్రాంతమైనటువంటి విధానాన్ని అనుసరించి భక్తి చేస్తారు. ఇది భక్తి అనుకుంటున్నారు అంతే, అది భ్రమ, భక్తి కాదు. పైకి భక్తి గల వారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉన్నారు మీరు. జాగ్రత్త. గ్రంథాన్ని పట్టుకున్నాం కానీ దైవ గ్రంథంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటో, దైవ సంగతులేంటో, మానవుని కొరకు దేవుని ప్రణాళిక ఏంటో ఇంకా మనకు తెలియలేదు. ఇది నష్టం. కానీ ఒక యవనస్తుడైన తిమోతిని మనం చూస్తే బాల్యము నుండి శక్తి కలిగిన లేఖనములను ఎరిగినవాడు. పుస్తకాన్ని ఎరిగిన నీవు, సెల్ ఫోన్ను ఎరిగిన నీవు, సంగతులను ఎరిగిన నీవు, ప్రపంచాన్ని చదివిన నీవు ప్రభువును తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. అది దైవ గ్రంథంలో మాత్రమే పొందుపరచబడింది. కాబట్టి శక్తి కలిగిన లేఖనములను మనం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే నష్టం. దేవుని వాక్యాన్ని తప్పకుండా మనం ఆలోచన చేయాలి. ఆలోచించకపోతే దాని ప్రాముఖ్యత, దాని ప్రాధాన్యత, దాని విలువ మనకు అర్థం కాదు. లేఖనాలు మనం చూస్తే దైవ గ్రంథంలో వ్రాయబడిన లేఖనాలు ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 21-22 వచనాల్లో మనం చూస్తే రాజును గూర్చి ఇలా చెప్పాడు. దేవాతి దేవుడు ఏం చెప్పాడో చూడండి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 21-22 వచనాలు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 21-22 వచనాల్లో ఒక అద్భుతమైనటువంటి సంగతి ప్రభు రాజును ఉద్దేశించి ఎలా చెప్పాడు. ఏమన్నాడో చూడండి. 17వ అధ్యాయం 21-22. తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తొలగకై ఉండినట్లు
తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ, ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటినూ ఆ గ్రంథమును చదవాలి. బ్రతుకు దినములన్నిట ఏం చేయాలట చెప్పండి? బ్రతుకు దినములన్నిటా గ్రంథాన్ని చదవాలి. ప్రతి దినము గ్రంథాన్ని చదవాలి. ప్రతిదినము గ్రంథాన్ని చదవాలి. ప్రతిదినము గ్రంథాన్ని వినాలి. ప్రతిదినము గ్రంథాన్ని ధ్యానించాలి. ప్రతిదినము గ్రంథాన్ని అనుసరించాలి. ప్రతిదినము గ్రంథాన్ని ప్రచురించాలి. ఇవన్నీ చెప్పడానికి సమయం కాదు, అందుకే మీకు టూకీగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దైవ గ్రంథంలో యవనస్తుడైన తిమోతి బాల్యము నుండి శక్తి కలిగిన లేఖనములను ఎరిగినవాడు. నువ్వు పట్టుకున్న గ్రంథంలో ఏముందో నువ్వు ఎరగకపోతే నువ్వు జ్ఞానము లేని వ్యక్తివి. ఒకవేళ దేవుని గురించి పరీక్ష పెడితే అందులో ఫెయిల్యూర్. మధ్యాహ్నం పరీక్ష పెట్టారని తెలిసింది, అందులో ఎంతమంది పాస్ అయ్యారో. వాక్యం కొంచెం ఎరిగిన వారం కాబట్టి ఆ పరీక్ష ప్రశ్న పేపర్ ప్రశ్నలు రాయబడినటువంటి ఆ ప్రతిని చదివితే నాకు చాలా సులభం. ఎంత ఈజీగా ఇచ్చారేంటి పేపర్ అనుకున్నాను నేను. ఎందుకు అర్థమైంది నాకు అలాగే ఈజీ అని, సులభం అని ఎందుకు తెలిసింది అని అంటే, దేవుని వాక్యమును ఎరిగి ఉన్నాను కనుక. అదే సమయంలో దేవుని వాక్యం ఎరగని వారికి అది ఎంత సులభతరమైన ప్రశ్న అయినా అది చాలా కష్టంగా ఉంటుంది. చదివిన వారికి, వినేవారికి, ధ్యానించే వారికి సంగతులన్నీ చాలా సులభతరంగా కనబడతాయి. అర్థమవుతున్న సంగతి? కాబట్టి శక్తి కలిగిన లేఖనములను తిమోతి బాల్యము నుండి ఎరిగినవాడు. బాల్యము నుండి ఎరిగినవాడు. మనము కూడా దేవుని వాక్యమును ఎరిగిన అనుభవంలోకి రావాలి. చాలామంది మాకు దేవుని వాక్యం తెలుసండి అంటారు. తెలియడం వేరు, ఎరగడం వేరు. యేసు ప్రభు దేవుడని లేఖనంలో రాయబడిన మాట. దెయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి అని రాయబడింది. దెయ్యాలు కూడా ఏం చేస్తున్నాయట? ఆయన దేవుడని శానాదయం పట్టిన వాడు, గాయపరచబడిన వాళ్ళతో, సంకెళ్లతో బంధించబడినటువంటి వాడు తెంచుకొని కేకలు వేస్తూ అల్లరితో నెమ్మది లేకుండా జీవిస్తున్నవాడు ప్రభువును చూడగానే పరిగెత్తుకొని ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదముల మీద పడి, సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడా యేసు, అప్పుడే వచ్చేసావా నన్ను శిక్షించడానికి? దెయ్యము పట్టినవాడు, దెయ్యం చెప్పించింది ఏమని? నువ్వు సర్వోన్నతుడవు, దేవుడవు, దేవుని కుమారుడవు, దెయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నాయి ప్రభు అని. అన్యుల దగ్గరికి వెళ్తే ఆయనండి మామూలు వాడు కాదండి, జాలి కలిగిన వాడు, క్షమించేవాడు, దయా కనికరము ప్రేమ కలిగిన వాడు. ప్రభుని గురించి వాళ్ళు ఇచ్చే సాక్షి. తెలియటం వేరు, ఎరగటం వేరు. ఎరగటం అనేది అద్భుతమైన 2 పదాలు రాయబడ్డ దైవ గ్రంథంలో. యెహోవా దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా. ప్రభువు దయాళుడని పత్రికల పాఠ్యభాగంలో రాయబడింది. పాత నిబంధనలో రాయబడింది ఏంటో తెలుసా? యెహోవా ఉత్తముడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. రుచి చూచిన వానికి దానిలో ఉన్నటువంటి ఆ రుచి ఎంత గొప్పదో అర్థమవుతుంది. రుచి చూడని వారికి కేవలం వినికిడి శక్తి. పలానా హోటల్లో టిఫిన్ బాగుంటుందట అని విన్నవాడు నలుగురికి చెప్పిన దానికి, తినినవాడు చెప్పిన దానికి వ్యత్యాసం ఉంటుందా ఉండదా? మాట్లాడట్లేదు ఎవరు. విని చెప్పిన దానికి, తిని చెప్పిన దానికి వ్యత్యాసం ఉంటుందా ఉండదా? తిని చెప్పిన వాడు అంటాడు ప్రతి దానిని కూడా వదిలేస్తా. ఆ చట్నీ అండి ఎంత బాగుందో, ఆ వంకాయ కూర అండి అందులో ఇంగు వేసాడండి ఎంత బాగుందో, ఆ చికెన్ అండి ఎంత బాగుందో, ఎంత చక్కగా వివరిస్తాడో తిన్నవాడు. ఎందుకని? రుచి చూచి వ్యక్తిగతంగా దానిని ఆస్వాదించాడు కాబట్టి. ఎరిగి ఉండడానికి, తెలిసి ఉండడానికి వ్యత్యాసం ఇది. వ్యక్తిగతంగా నీవు నీ జీవితంలో గ్రంథాన్ని ఎరిగిన అనుభవంలోనికి రావాలి. ఒక యవనస్తుడు తిమోతి లోక ఇచ్చలను ప్రక్కన పెట్టి, శరీర ఇచ్చలను ప్రక్కన పెట్టి, లోక సంబంధమైన ఆశలను ప్రక్కన పెట్టి, దైవికమైన దేవుని గ్రంథాన్ని చదివే విషయంలో, వినే విషయంలో, ధ్యానించే విషయంలో, అనుసరించే విషయంలో, ప్రకటించే విషయంలో ఎంత ఉన్నతమైన సమర్పణ కలిగిన వాడో మనకు అర్థమవుతుంది. తనకు తానుగా చెప్పుకున్న మాట కాదు ఇది. తన సువార్త ద్వారా
సంపూర్ణమైన రక్షణలోనికి వచ్చిన తిమోతిని గురించి సువార్తికుడైనటువంటి పౌలు ఇస్తున్న గొప్ప సాక్ష్యం. తిమోతి, నీవు బాల్యము నుండి శక్తి కలిగిన లేఖనములను ఎరిగినవాడు. చిన్నపిల్లలు అప్పుడప్పుడు కొన్ని పోస్టుల్లో వాట్సాప్లో, ఫేస్బుక్లో రకరకాల యాప్స్ ఉన్నాయి కదా, వాటిల్లో చిన్నపిల్లలు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం దాకా పుస్తకాలు చెప్తే మనం దానికి ఒక లైక్ కొడతాం. నువ్వు చెప్తావా పుస్తకాల పేర్లు? అసలు బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలుసా? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో తెలుసా? ఎన్ని వచనాలు ఉన్నాయో తెలుసా? ఏమీ తెలియదు. కానీ చేతులు ఏముంది చెప్పండి, మాట్లాడండి. ఏమీ తెలియదు దైవ గ్రంథం గురించి, కానీ చేతులు ఏముంది? ఎంతమంది ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని వ్రాసారో తెలుసా? వాళ్ళు రాయుటకు ఎవరు సహాయం చేశారో తెలుసా? గ్రంథము చేతుల్లో ఉంటే చాలదు, గ్రంథాన్ని గూర్చినటువంటి సంగతులు మనకు తెలిసి ఉండాలి. యవనస్తుడైన తిమోతి ద్వారా మనం నేర్చుకునే గొప్ప పాఠం, శక్తి కలిగిన లేఖనములన్నిటినీ ఎరిగినవాడు. నీవు నేను ఎరిగిన అనుభవంలోనికి రావాలి. దాని కొరకే గ్రంథాన్ని చక్కగా వినాలి, చదవాలి, ధ్యానించాలి, అనుసరించాలి, ప్రకటించాలి. ఇది మన జీవితంలో మనం చేయాల్సిన శ్రద్ధతో కూడిన పనులు. రెండో మాటలోనికి వెళ్ళిపోదాం, సమయం దాటి వెళ్ళిపోతాం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. తిమోతిని గురించి మొదటి మాట మనం విన్నాం. అతడు శక్తి కలిగిన లేఖనములను బాల్యము నుండి ఎరిగినవాడు. రెండో విషయాన్ని చూద్దాం. మొదటి పత్రిక 2వ వచనం, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతి అని చెప్తున్నాడు. కొంతమంది దేవుని దాసులైన వారు, సువార్తికులైన వారు, అపోస్తులైన వారు కొంతమందిని గూర్చి గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారండి. అందులో తిమోతిని గురించి అపోస్తుడైన పౌలు యొక్క స్టేట్మెంట్ ఏంటో తెలుసా? విశ్వాసమును బట్టి అన్నాడు. అంటే తిమోతిలో ఏముందని అంటున్నాడు? విశ్వాసం ఉంది. నీ విశ్వాసమును బట్టి నీవు నాకు నిజమైన కుమారుడవైతివి. లేఖనంలో మాట రాయబడింది, విశ్వాసము కలిగిన వారే అబ్రహాము కుమారులు. ఎందుకంటే ఒకప్పుడు శరీర సంబంధమైనటువంటి జనాంగాలకు అతడి తండ్రిగా ఉన్నాడు. పేరు మార్చబడిన తర్వాత విశ్వాసులకు తండ్రిగా అతడు ఎంచబడ్డాడు. ఎందుకంటే నిరీక్షణకు ఆధారము లేని సమయంలో అతడు దేవునిని నమ్మాడు. ఎన్నో రుజువులు, ఆధారాలు నేటి దినాన మన కళ్ళ ముందు ఉన్నాయి. అతి ప్రాముఖ్యమైనది దైవ గ్రంథం మన చేతిలో ఉంది. ఇందులో ప్రభు ఎవరో, ఎట్టి కార్యం చేశాడో, ఎప్పుడు చనిపోయాడో, ఎలా సమాధి చేయబడ్డాడో, ఎప్పుడు తిరిగి లేచాడు, రుజువులు, ఆధారాలు ఎన్నో ఉన్నాయి. అసలు ఆధారాలు లేని సమయంలో అబ్రహాము దేవుని నమ్మాడు. నమ్మినందుకు దేవుడు అతనికి ఇచ్చిన గొప్ప హోదా ఏంటో తెలుసా? విశ్వాసులకు తండ్రివి. క్రొత్త నిబంధనలో విశ్వాసము కలిగిన వారందరూ అబ్రహాము సంతానమని తీర్చబడుతున్నారు. ఇప్పుడు అదే విశ్వాసమును పరిగణలోనికి తీసుకొని పౌలు తిమోతికి ఒక అద్భుతమైన సంగతి చెప్తున్నాడు. విశ్వాసమును బట్టి నీవు నిజమైన నా కుమారుడవయ్యావు అంటున్నాడు. విశ్వాసము కలిగిన తిమోతి. ఇంకొంచెం అర్థవంతంగా 3-4 వచనాల్లో వ్రాయబడింది చూడండి. 2వ పత్రిక 1వ అధ్యాయంలో 3 నుంచి 5 వచనాలు కలిపి ఉన్నాయి, చదువుతున్నాను. 2వ పత్రిక 1వ అధ్యాయం. నా ప్రార్థనలు ఎందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవాలని రేయింబగలు అపేక్షించుచు. ఈ మాట పట్టుకోండి. నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును, నీ యందు ఉన్న నిష్కపటమైన విశ్వాసము అంటున్నాడు. ఈ పత్రిక ఎవరికి రాశాడు పౌలు? తిమోతికే రాశాడు. తిమోతిని ఉద్దేశించి పౌలు చెప్తున్న మాట ఏంటంటే, నీలో నిష్కపటమైన విశ్వాసం ఉంది అన్నాడు. విశ్వాసం అనంటే మన భాషలో చెప్పుకోవాలంటే నమ్మకం. ఏమని నమ్మాడు అనంటే మొదటి మాట ఏం చెప్పుకున్నాం? శక్తి కలిగిన లేఖనములు. ఇవి సామాన్యమైనవి కాదు. వ్రాయించిన వారు మానవులే, కానీ వ్రాయించిన వాడు తన ఆత్మ చేత దేవుడు ఉద్దేశాలను తెలియపరిచి, సంగతులను తెలియపరిచి వ్రాయించాడు. అందుకే ఒక అద్భుతమైనటువంటి సంగతి చూడండి. పేతురు మొదటి పత్రిక ఒక అద్భుతమైనటువంటి సంగతి మనం చూడగలుగుతాం. పేతురు రాసిన
రెండవ పత్రిక, క్షమించాలి, రెండవ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. లేఖనం ఏం చెప్తుందో చూడండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములోని ఏ ప్రవచనమును పుట్టదని మొదట మీరు గ్రహించుకోవాలి. ఎలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు రాయబడిన సంగతులన్నీ ఆత్మ ద్వారా దేవుని మూలముగా వ్రాయబడ్డాయి అని చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరాన్ని వ్రాస్తూ మరొక సంగతి కూడా జ్ఞాపకం చేశాడు. ఏమన్నాడో తెలుసా? అద్భుతమైన మాట. 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాల్లో, 16-17 వచనాల్లో ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన, ఈ మాట పట్టుకోండి, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము దేవుని ఆవేశము వలన కలిగింది. దైవావేశం అంటే దేవుని ఆత్మచేత, దైవాత్మ చేత లేఖనము మన చేతిలోనికి వచ్చింది. ఇప్పుడు ఏ శక్తి కలిగిన లేఖనములను తిమోతి ఎరిగి ఉన్నాడో ఆ శక్తి కలిగిన లేఖనముల యందు విశ్వాసం ఉంచాడు. మీకు అర్థమవుతుందా? లేఖనములను ఎరిగిన తిమోతి, ఆ లేఖనములను విశ్వసించిన తిమోతి, నమ్మిన తిమోతి. వాక్యము నమ్మదగినది అని రాయబడింది. 4వ అధ్యాయం 9వ వచనం, మొదటి పత్రిక తిమోతి 4వ అధ్యాయం 9వ వచనం ఏం రాయబడిందో చూడండి. ఈ వాక్యము నమ్మదగినదియు అన్నాడు. 15వ వచనం, మొదటి అధ్యాయం ఏం రాయబడిందో చూడండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది. వాక్యము నమ్మదగిన వాక్యం. వాక్యం ఏంటి చెప్పండి? నమ్మదగినది, విశ్వాస్యత కలిగిన లేఖనం ఇది. ఒక వ్యక్తి నమ్మడానికి సరిపోయిన లేఖనం వాక్యం ఇది. ఇక మనం ఆలోచన చేస్తే రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు 10-17లో, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఎవరిని గూర్చి? క్రీస్తును గూర్చిన మాట వలన అది కలుగును అని చెప్పాడు. లేఖనమును ఎరిగిన తిమోతి లేఖనములందు నమ్మికను కనుపరిచాడు. నమ్మిన తిమోతి. ఇక్కడ కూర్చున్నాం మనం. లేఖనములను ఎరిగి ఉండడం ఒక ఎత్తు అయితే, ఎరిగిన నీవు విశ్వాసం ఉంచడం మరొక ఎత్తు. నమ్మిక లేకుండా మన జీవితాల్లో దేవుని ఎదుట నిలబడేటువంటి అవకాశం మనం కోల్పోతాం. నమ్మకం లేకుండా, నమ్మిక లేకుండా మన జీవితాల్లో దేవుని ఎదుట నిలబడటానికి సరిపోయినటువంటి అర్హతను మనం పొందలేం ఎప్పటికీ. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 6వ వచనంలో ఏం రాయబడిందో తెలుసా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అక్కడితో వచనాన్ని ముగించలేదు భక్తుడు. ఏమన్నాడో తెలుసా? దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. ఆయన యొద్దకు వచ్చువారికి, ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని నమ్మాలి, ఫలం ఇచ్చేవాడని నమ్మాలి. లేఖనములను విశ్వసించాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి. ఎందుకంటే నమ్మదగిన దేవుడు ఈ లేఖనాలను ఇచ్చాడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాట నమ్మదగినది. నమ్మదగిన దేవుడు నమ్మదగిన లేఖనాలను ఇవ్వగా యవన కాలములో ఉన్న తిమోతి ఆ నమ్మకమైన దేవుని వాక్యములో నమ్మికను కనపరిచాడు. విశ్వాసం కలిగిన వాడు. చాలామంది జీవితాల్లో దేవుని వాక్యం మీద నమ్మకం ఉండదు. ఇక రకరకాలైన వాటి మీద నమ్మకాలు ఉంటాయి. మా దగ్గర, మా ప్రాంతంలో ఒక ఆయన, వాళ్ళు అద్భుతంగా జీవించేవాళ్ళు. వాళ్ళ నాన్నగారు తాయిత్తులు కట్టేవాడు అనమాట. ఎవరన్నా దెయ్యాలు బట్టి, గాలి ముట్టింది, ఏదో రకరకాలు ఉంటాయి కదా, వాటన్నిటి కొరకు ఆయన ఏం చేసేవాడు అంటే తాయిత్తులు కట్టి పంపించేవాడు. ఇంతగా తాయిత్తులు తయారు చేసేటువంటి పని ఎవరిదంటే ఆయన తయారు చేస్తాడు. ఆయన సిద్ధం చేసి పెడితే ఎవరైనా మాకు గాలి పట్టింది, అది పట్టింది, ఇది పట్టింది అని అంటే వాళ్ళ నాన్నగారు తీసి దారం కట్టి దానికి చేతికో కాలుకో కట్టి పంపించేవాడు. కొంత డబ్బులు వచ్చాయి. ఈయన రక్షించబడిన తర్వాత
ఆ సీక్రెట్ దాన్ని ఎలా తయారు చేశాడో దాన్ని బహిర్గతంగా చెప్పాడు. ఎలా తయారు చేశాడంటే, మన ఇంటి దగ్గర పందిరికి కొన్ని చిక్కుడు పోదలు పెడతాం కదా. చిక్కుడు పోద తెలుసా? చిక్కుడు పోదలు ఉంటాయి కదండి. చిక్కుడు పోదలు పెట్టినప్పుడు చక్కగా పందిరికి చక్కగా అల్లుకుంటుంది. అది అల్లుకున్న తర్వాత పంట ఉడిగిపోయిన తర్వాత అది ఎండిపోతుంది. ఎండిపోయినప్పుడు ఆ చిక్కుడు పాదు పొలలు సన్నగా ఉంటాయి కదా, వాటిని చక్కగా కట్ చేసి ఒక అంగుళంన్నర చొప్పున చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, మెత్తగా ఉంటాయి చక్కగా, వాటిని చక్కగా నీట్గా అంగుళంన్నర కట్ చేసి దానికి చుట్టూ చక్కగా ఏదైనా గుడ్డ చుట్టి దానిలో ఒక పేపర్ లాంటిది దాని చుట్టూ పెట్టి దాన్ని చక్కగా తయారు చేసి దానికి ఒక దారం కట్టి పెట్టేవాడు. ఇది ఎరుగని ప్రజలు కాదు. ఆయన గడితే పోయింది, భయం పోయింది, గాలి పోయింది, వచ్చి కట్టించుకోవడం వెళ్ళిపోవడం. అందులో ఏముంది? ఇంతకీ ఎండిపోయిన చిక్కుడు పోదు మొక్క. మీకు అర్థమవుతుందా? లోకంలో జరిగేటువంటి పరిస్థితులు ఇవే. లేఖనమును నమ్మినటువంటి వ్యక్తుల జీవితాలు. లేఖనం ఎంత గొప్పదంటే, ఆకాశము గతించిన, భూమి గతించిన, లేఖనం ఎప్పటికీ గతించదు. గతించని మాటలు మన చేతిలో, మన గ్రంథంలో ఉన్నాయి. ఉన్న లేఖనాల విషయంలో విశ్వాసమును కనపరచాలి. ఇది ఖచ్చితంగా ప్రభు చెప్పాడు కాబట్టి నెరవేరుస్తాడు. ఈ నమ్మిక మనకు అవసరం. నమ్మావా లేఖనాలను? కేవలం విని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా? వినిన లేఖనాల విషయంలో మన విశ్వాసాన్ని కనపరచగలిగితే విజయ పదంలో మన జీవితాలు సాగుతాయి. లేఖనములను విశ్వసించిన తిమోతి. 3 విషయాలు చెప్తానన్నాను కదా. లేఖనములను విశ్వసించిన తిమోతి. మొదటిది లేఖనములను ఎరిగిన తిమోతి. రెండవది లేఖనములను విశ్వసించిన తిమోతి. 3వ మాట చూడండి దైవ గ్రంథంలో. తిమోతికి అపోస్తలుడైన పౌలు ఉత్తరం రాస్తూ ఎన్నో సంగతులు చెప్తూ వచ్చాడు. దాని కొరకై అద్భుతమైనటువంటి సంగతులు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు మనం చదివితే, అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. ఇక్కడ తిమోతికి ఉన్న ఒక అద్భుతమైన సుగుణం కనపడుతుంది. పౌలు దెర్బేకు లుస్త్రకు వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకోనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలో ఉన్న యూదులకు అందరికీ తెలియను గనుక వారిని బట్టి అతని తీసుకొని సున్నతి చేయించెను. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములోనున్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. దీంతో పాటుగా తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 5 వచనాల్లో మరొకసారి మనం చదువుకుందాం. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు. తేటగా ఈ మాట రాయబడింది చూడండి. నా ప్రార్థనలందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకుని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితురాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఈ 2 లేఖనాలు ఎందుకు చదివించానంటే, ఒక అద్భుతమైనటువంటి విషయం, ఒక అద్భుతమైన సుగుణం తిమోతిలో కనబడుతుంది. అదేంటో తెలుసా? విధేయత. పౌలు తిమోతిని కోరాడు, నువ్వు నాతో పాటు రావాలి. అపోస్తల కార్యములు 16 1 నుంచి 4 వచనాలు మనం చదివాం. తిమోతి అడ్డు చెప్పకుండా సువార్తికుడైన పౌలు వెనకాల వెళ్ళారు. దాని గురించి 4వ వచనంలో రాశారు, వారు అనగా పౌలును తిమోతియు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు అద్భుతమైనటువంటి సువార్త పరిచర్య చేశారు. పౌలు కోరగా తిమోతి ఏం చేశాడు? పౌలును వెంబడిస్తూ వెళ్ళాడు. అదే సమయంలో అవ్వయైనటువంటి లోయి, తల్లి అయినటువంటి యూనికేలో వసించిన విశ్వాసం ఏదైతే ఉందో అదే విశ్వాసమును తిమోతి కూడా అనుసరిస్తూ వచ్చాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే వారికి విధేయతను కనపరిచాడు.
ఇది దేవుని వాక్యము, ఇది క్రీస్తు వాక్యము, ఇది అభిషిక్తుని వాక్యము. ఈ విశ్వాసము నువ్వు కలిగి ఉండాలి. ఇదే విశ్వాసంతో నువ్వు బ్రతకాలి. ఇదే విశ్వాసంలో నువ్వు నిలకడగా ఉండాలి. ఇదే విశ్వాసంతో నీ జీవిత యాత్రను ముగించాలి అని వారు చెప్పగా వారికి విధేయుడైనట్టు దైవ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. సువార్థికులకు లోబడ్డాడు, కుటుంబీకులకు లోబడ్డాడు. ఈ సందర్భాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో మనం చూడగలుగుతాం. లోకా సువార్త 2వ అధ్యాయంలో తేటగా ఆ సంగతులు చూస్తాం. యెరూషలేమునకు వెళ్ళారు. ప్రభువుని మర్చిపోయి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. 3 దినాలంత దూరం వెళ్ళిపోయారట ప్రయాణం చేస్తూ. మరలా వెనక్కి తిరిగి వస్తే ప్రభు యాజకుల మధ్యలో అద్భుతమైనటువంటి సంభాషణ చేస్తూ కనపడ్డాడు. ఆయనను పట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్ళిపోతే లేఖనంలో రాయబడిన మాట, వారికి లోబడి ఉండెను అనే మాట చూస్తాం. ఎవరికి? తండ్రి అయిన యోసేపుకు, తల్లి అయిన మరియకు వారికి లోబడి. ఎంతకాలం అన్నాడో తెలుసా? దాదాపుగా 30 సంవత్సరాల కాలం. 30 సంవత్సరాల కాలం తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. 30 సంవత్సరాల అనంతరం బాప్తిసం తీసుకొని పరలోకపు తండ్రి అయిన దేవుని పని జరిగించాడు ఆయన. 3.5 సంవత్సరాల కాలం. యేసు ప్రభు జీవిత కాలం 33.5 సంవత్సరాలు. అయితే 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడ్డాడు. 3.5 సంవత్సరాలు పరలోకపు తండ్రికి లోబడ్డాడు. ఉన్నతమైన పని జరిగించాడు. ప్రశస్తంగా బ్రతికాడు. ప్రియులరా, మనం ఆలోచన చేయాలి. ఇక్కడ తిమోతిలో ఉన్నటువంటి గొప్ప సుగుణం ఏంటో తెలుసా? విధేయతను కనపరిచాడు. మొదటి మాట ఏం చెప్పుకున్నాం? తిమోతి లేఖనములను ఎరిగినవాడు. రెండవది లేఖనములను విశ్వసించిన వాడు. మూడవది లేఖనములకు విధేయుడైన వాడు. జాగ్రత్తగా వినాలి. లేఖనములకు విధేయుడు అంటే లేఖనం ఏదైతే చెప్పిందో అలాగునే చేశాడు, అలాగునే తన జీవితాన్ని కట్టుకున్నాడు, అలాగునే మాట్లాడాడు, అలాగునే ప్రవర్తించాడు, అలాగునే పని చేశాడు, అలాగునే ప్రభు యొద్దకు వెళ్ళాడు. ఇది మనకు అర్థం కావాలి. ఇతడు యవనస్తుడు. యవన కాలములో చాలా రకాలైన ఇచ్చలు ఉంటాయి. తిమోతిని గురించి మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు అంటాడు, నీవు నీ యవనేచ్ఛల నుండి దూరంగా పారిపో. ఈ సంగతులు మనకు తెలుసు. లోకములో మాలిన్యం ఉంది. ఉదయకాల సమయం జ్ఞాపకం చేశాను. శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం. వాస్తవంగా యవనస్తుల కూడికలో నేత్రాశను గురించి మాట్లాడాలనుకున్నాను. అయితే ఉన్నతమైనటువంటి తిమోతిని గురించి మరలా ప్రభు సన్నిధిలో ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన ఇచ్చిన ఆలోచన మేరకు ఈ సంగతులు తెలియజేస్తున్నాను. నేత్రాశలో పడిన యవనస్తుల జీవితాలు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూలిపోయినట్టు, పతనమైపోయినట్టు, చరిత్రలో మనకొక గొప్ప పాఠంగా మిగిలినట్టు మనం చూస్తాం. ఇది ఎక్కడ ఆరంభమైందో తెలిసి ఆదికాండంలోనే ఆరంభమైంది. ఆదాము హవ్వల జీవితంలో ఆరంభమైన నేత్రాశ. హవ్వ పండును చూసినప్పుడు ఇలా కనపడిందంట. రమ్యంగా కనపడింది, చూడముచ్చటగా అనిపించింది. ఆ పదాలు చదివితే ఆశ్చర్యం కలుగుతుంది. ఏ పండును గురించి దేవుడు ఆజ్ఞాపించారో, తినుదినమున మీరు నిశ్చయంగా చస్తారని. ఆ పండును చూచినప్పుడు హవ్వ అది చూపునకు రమ్యంగా, అందంగా, ఒకవేళ తింటే రుచికరంగా ఉంటుందేమో అన్నట్టుగా అనిపించిందట. అందుకే దగ్గరికి వెళ్ళింది, పండు కోసుకుంది, తను తిన్నది తీసుకుని వెళ్ళి తన భర్త అయిన ఆదాముకు ఇచ్చింది. వారి కన్నులు తెరవబడ్డాయి. ఏదైనా తోట నుండి బయటకు గెంటి వేయబడ్డారు. వారు తాము దిగంబరులమని గుర్తించారు. సిగ్గుతో ఒకరు ఒక పొద చోటికి, మరొకరు మరొక పొద చోటికి వెళ్ళి దాక్కోవలసిన దుస్థితి ఏర్పడింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంగతులు ఉన్నాయి. ప్రియ స్నేహితుడా, సోదరి, విధేయతను కనపరిచినవాడు, లోబడినవాడు ఎవరు? తిమోతి. ఈ తిమోతి ఏ వయసులో ఉన్నాడు? యవన దశలో ఉన్నాడు. యవన కాలము చాలా ప్రాముఖ్యమైనది. ఏది చేయాలంటే అది చేయొచ్చు. అందుకే జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయంలో చెప్పాడు. ఏమనో తెలుసా? యవనుడా, నీ యవన కాలమందు సంతోషించు, సుఖించు, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పున జరిగించు. బట్ కానీ తీర్పు దినం ఒకటి ఉన్నదన్న సంగతి మర్చిపోవద్దని చెప్పాడు. మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాల్సిన రోజు ఒకటి ఉంది. ఈ లోకంలో జీవించిన జీవిత విధానాన్ని నీ ఇష్టానుసారంగా బ్రతికితే ప్రభు ఎదుట నోరు విప్పి ఏం చెప్పగలుగుతావు సమాధానం ఆయన అడిగే ప్రశ్నలకు? ఇది మనకు అర్థం కావాలి. కాబట్టి తిమోతి అద్భుతమైనటువంటి గుణగణాలు కలిగిన వాడు. అతడు బాల్యము నుండి లేఖనములను ఎరిగినవాడు. అతడు లేఖనములందు విశ్వాసం
ఉంచినవాడు, అదే సమయంలో లేఖనములకు విధేయత కనపరిచినవాడు. లేఖనములకు విధేయత చూపాడు. లేఖనం ఏదైతే చెప్పిందో, వాక్యం ఏదైతే చెప్పిందో దానికి అనుగుణంగా తన జీవితాన్ని కట్టుకున్నాడు. అటు దైవ సేవకులకు లోబడ్డాడు, ఇటు తల్లిదండ్రులకు లోబడ్డాడు, దేవునికి లోబడ్డాడు. ఎంత గొప్ప విధేయుడో తిమోతి మనకు అర్థమవుతుంది. అపోస్తలుల కార్యములు 16లో దేవుని సేవకులకు లోబడ్డాడు. పౌలు అడిగాడు, నువ్వు నాతో రావాలంటే వస్తానయ్యా అని పౌలును వెంబడించాడు. 2వ పత్రిక 1వ అధ్యాయం 3, 4, 5 వచనాల్లో తల్లి అయిన యూనేకేకు, అవ్వ అయిన లోయికి చక్కగా విధేయత చూపాడు. ఇప్పుడు పౌలు ఇస్తున్న స్టేట్మెంట్, దేవుని వాక్యానికి విధేయుడయ్యాడు. పరిధి దాటి వెళ్ళిపోలేదు. మనం ఆలోచన చేయాలి, పరిధి దాటి వెళ్ళిపోలేదు. వాక్యం అర్థమవుతుందా ప్రియ స్నేహితుడా, సోదరి? యవనస్తుడైన తిమోతిలో ఉన్న సుగుణాలు ఎంత బాగున్నాయో చూడండి. ఈ సుగుణాలు మనకున్నాయా? లేఖనములను ఎరిగిన అనుభవం, లేఖనములందు విశ్వాసం, లేఖనములకు విధేయత మనకుందా? చులకనగా ఒక చిన్న పుస్తకంగా లేఖనాల విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నామా? చాలా తక్కువగా మనం ఆలోచన చేస్తాం. ఒక బామ్మగారు పొద్దున్నే లేచి ఆదివారం పూట పెద్ద తెగ టెన్షన్తో తిరుగులాడుతూ ఉందంట ఇల్లంతా. మా అమ్మ ఆ టెన్షన్తో, ఆ ఒత్తిడితో తిరుగులాడుతూ మనవరాలు చూసి, ఏంటే మా అమ్మ తిరుగుతున్నావు అని అంటే, బైబిల్ కనపడతలేదే అందట. బైబిల్ కోసం మా అమ్మకి ఎంత ఆసక్తి ఉందో బైబిల్ అంటే అనుకుంది ఈ మనవరాలు. నేను కూడా ఎత్తుతానులేని ఎతకటం మొదలు పెడితే ఆ బైబిల్ ఎక్కడ ఉందంటే, మనం మంచినీళ్ళు తాగే కడ ఉంటుంది కదా, కుండ మీద మూతలాగా వేసింది ఆ బైబిల్. ఎంత శ్రద్ధ బైబిల్ అంటే. చాలామంది ఆదివారం పూటే దులుపు తీసుకొని వస్తారు. ఏంటి? బైబిల్. ప్రియ స్నేహితుడా, సోదరి, యవనస్తుడైన తిమోతి జీవితంలో అద్భుతం అండి. వాక్యానికి ఇచ్చిన ప్రాధాన్యత, లేఖనాలకు ఇచ్చిన గౌరవం, లేఖనాల పట్ల చూపిన విధేయత, లేఖనముల విషయంలో కనుపరిచిన విశ్వాసం అమోఘం, అమోఘం. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితంలో ఒక ఉన్నతమైన కార్యంగా కనబడుతుంది. లేఖనము అంటే దేవుని వాక్యం. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, ఆదియందు వాక్యం ఉండెను. వాక్యము ఎవరని లేఖనం తెలియజేస్తా ఉంది. 14వ వచనానికి వచ్చేటప్పటికి ఆ వాక్యమే, ఏ వాక్యము? ఆదియందు ఉన్న వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. లేఖనము అంటే దైవ గ్రంథం ఇచ్చే స్టేట్మెంట్, ఎవరో కాదు, యేసుక్రీస్తు. ఇప్పుడు తిమోతి చేసిన పని ఏంటో తెలుసా? యేసుక్రీస్తును తెలుసుకున్నాడు, ఎరిగి ఉన్నాడు, యేసుక్రీస్తును విశ్వసించాడు, యేసుక్రీస్తుకు విధేయత చూపించాడు. దైవ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ సంగతులన్నీ అక్షరార్థంగా మనం ఆలోచన చేస్తే ఎప్పటికీ కూడా దేవుణ్ణి మనం చూడలేం. దైవ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక దైవజనుడు ఇలా స్టేట్మెంట్ ఇచ్చాడు. దూర ప్రాంతంలోని ఒక బిడ్డను కొన్ని 10 సంవత్సరాలు వెనక వెళితే ఆ వ్యక్తితో మనం మాట్లాడాలంటే, ఆ వ్యక్తితో మనం ముచ్చటించాలంటే ఏం చేసేవాళ్ళం? ఉత్తరాలు రాసేవాళ్ళం కదా. ఎలా రాసేవాళ్ళం తెలుసా? ఎదురు బదురు నిలబడి మాట్లాడినట్టుగా రాసుకునేవాళ్ళం. నేను 4 సంవత్సరాలు హాస్టల్లో ఉండి చదువుకున్నా. మా నాన్నగారు 4 సంవత్సరాలు 1 2 సార్లు మాత్రమే వచ్చారు. నా దగ్గరికి సంవత్సరాలు ఎప్పుడు వచ్చేవాళ్ళు కాదు. అప్పుడున్న పరిస్థితులు అలాంటివి. ఆ సమయంలో వారానికి కనీసం 3-4 ఉత్తరాలు రాసేవాడు నేను. 3-4 ఉత్తరాలు. 3-4 ఉత్తరాలు అంటే మాటల పోస్ట్ మ్యాన్ తిరగలేకపోయేవాడేమి ఇంటి దగ్గర. 3 రోజులకు ఒకసారి ఉత్తరం వెళ్ళిపోతూ ఉండేది ఇంటికి. ఏమని రాసేవాడో తెలుసా? నాన్న నిన్ను చూడాలనుకుంటున్నా, అమ్మ నిన్ను చూడాలనుకుంటున్నా. నా బాధ మీకు అర్థమవుతుందా? నా అవసరతలు మీకు తెలుసా? తల్లిదండ్రులను చూడాలనే అపేక్ష నాకు, పిల్లోడిని చూడాలనే అపేక్ష మా తల్లిదండ్రులకి ఉండదంటారా? దాన్ని ఎలాగున నేను వ్యక్తపరిచేవాడినో తెలుసా? లేఖనాన్ని, ఉత్తరాన్ని రాసి పంపేవాడిని. దేవుడు కూడా మన కొరకు రాసిన ప్రేమ పుస్తకం ఇది, ప్రేమ లేఖ. దీన్ని చదివితే దేవుని మనసులో ఏముందో మనకు అర్థమవుతుంది, ఆయన ఏమై ఉన్నాడో అర్థమవుతుంది. కాబట్టి లేఖనము యేసుక్రీస్తును ఎరిగిన వారిగా మనం ఉండాలి, యేసుక్రీస్తును విశ్వసించిన వారిగా మనం ఉండాలి, యేసుక్రీస్తుకు విధేయత కనపరిచిన వారిగా మనం ఉండాలి. యేసుక్రీస్తుని ఎరిగావా?
ఆయన ఎవరో, ఆయన ఎవరని దైవగ్రంథం చెప్తుందో తెలుసా? 5 ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. ఆయన పరిశుద్ధుడు, ఆయన రక్షకుడు, ఆయన నీతిమంతుడు, ఆయన పునరుత్థానుడు, అన్నిటికంటే మొదటి మాట ఆయన సర్వాధికారి, సర్వ సృష్టికర్త. ఆయన ఇంత గొప్ప ఔన్నత్యం కలిగిన వాడు. ఆయన ఎందుకు విశ్వసించాలో తెలుసా? లేఖనం చెప్తుంది. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల కొరకు ఆయన చనిపోయాడు, లేఖనముల ప్రకారం సమాధి చేయబడ్డాడు, అదే లేఖనముల ప్రకారం 3వ దినాన తిరిగి లేచాడు. యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడని ఒక వ్యక్తి హృదయమందు విశ్వసిస్తే చాలు, వాడు రక్షించబడతాడు. మందిరానికి వస్తున్నాం, మాటలు వింటున్నాం, ఈ మాట ప్రభు అని, ప్రభువే నాకు బోధిస్తున్నాడని ఎరిగిన వారమైతే నమ్మకుండా ఉండగలుగుతామా? చేరి వస్తున్నాం కానీ నమ్మికను కనపరచలేకపోతున్నాం. ఇది మన జీవితాల్లో విఫలమైపోవడానికి కారణం. యేసుక్రీస్తును ఎరగాలి, యేసుక్రీస్తును విశ్వసించాలి, యేసుక్రీస్తునకు విధేయత కనపరచాలి. ఇది తిమోతి జీవితంలో యవన ప్రాయములో జరిగిన ఒక అద్భుతమైనటువంటి సంఘటన. నువ్వు దేన్ని తెలుసుకుంటున్నావు? దేన్ని నమ్ముతున్నావు? దేనికి విధేయత చూపిస్తున్నావు? ప్రశ్నించుకో ఒకసారి. లేఖనము ద్వారా యవన కాలపు జీవితాలు కలిగిన మనలను ప్రభు హెచ్చరించాడు. గ్రంథాన్ని తెలుసుకుంటున్నావా? విశ్వాసాన్ని కనపరుస్తున్నావా? విధేయత కలిగి జీవిస్తున్నావా? లేఖనం అంటే ఎవరో కాదు, మన ప్రభువే. ఆయన యేసుక్రీస్తు, వాక్యమై ఉన్న దేవుడు. ఆయనను ఎరిగి, ఆయనను నమ్మి, ఆయనకు విధేయత చూపితే మన జీవితాలు చరిత్రలో నిలిచిపోయే ఒక అద్భుతమైన మైలురాళ్లుగా ఉంటాయి. చెప్పాను కదా, మొదటి శతాబ్దములో జీవించిన యవనస్తుడైన తిమోతి, ఇది 21వ శతాబ్దం. ఇప్పటికీ మనకి మాదిరిగా ఉన్నాడు. నీ జీవితం కూడా అలా ఉండాలంటే యవనస్తుడైన తిమోతి కలిగిన అనుభవాలు నీవు కూడా సంపాదించుకోవాలి. ఇంకెంతకాలం వాక్యం తెలియక, వాక్యాన్ని నమ్మక, వాక్యానికి విధేయత కనపరచక వచ్చి వెళ్ళిపోతూ ఉంటావు? ఇంకెంతకాలం యేసు ప్రభుని ఎరుగక, ఇంకెంతకాలం క్రీస్తుని నమ్మక, ఇంకెంతకాలం క్రీస్తునకు విధేయత కనపరచక వచ్చి వెళ్ళిపోతూ ఉంటావు? ఈ రాత్రి మిక్కిలి అనుకూల సమయం. ఇది రక్షణ దినం. వాక్యము క్రీస్తుని, ఆయనను నమ్మాలని, విధేయత చూపాలని ఒక యవన కాలపు జీవితాన్ని కలిగిన తిమోతి బోధిస్తూ ఉండగా, యవనస్తులమైన మనము ఆ బాటలో నడవకపోతే మన జీవితంలో గొప్ప నష్టం. దాటిపోదు స్నేహితుడా, సోదరి. ప్రభుని అంగీకరించండి, రక్షణ పొందండి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోనండి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న